హీనపరిచిందట. మనస్సులో అదిగో రాజు కిరీటం తీసి పక్కన పెడుతున్నాడు. మందసంలో కెరూబుల మధ్య కరుణాపీఠం మీద దేవుని మహిమ తీసేస్తున్నాడు. నా దేవుని ముందు నేను రాజును కాదు, నా దేవుడే రాజు. నా దేవుని ముందు నేను దాసుడను, నా దేవుని ముందు నేను దాసుడను. ఏమండి, చిన్నప్పుడు ఒక సామెత తిన్నాను, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకని. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకని ఒక సామెత పుట్టింది మన దేశంలో. అట్లాగే రాజ్యాలను వెళ్ళే రాజైన రాజాదిరాజుకు దాసుడే. ఆ సత్యాన్ని ఆయన ఎరిగి దీన మనస్సు కలిగిన వాడై తగ్గించుకొని దేవుణ్ణి మయంపరుస్తూ ఆనందిస్తూ ప్రజలకు నేర్పుతున్నాడు. ప్రజలారా, మన దేవుడు ఇంతటి వాడు, మీరు ఆయన తక్కువ అంచనా వేయొద్దు. మనము ఆయనను ఇలా సేవించాలి, ఇలా ఆరాధించాలి. ఆయన ముందు మనం అతిశయించరాదు, మనము ఆయన యందు అతిశయించాలి. ఆయన ఆరాధనీయుడు, ఆయన స్తోత్రార్హుడు, సైన్యములకు అధిపతి. హల్లెలూయా. సమస్త విశ్వమును నిర్మించిన నిర్మాత. ఆయన ముందు మనం ఎగస్టాల్ చేయకూడదు అని చూడండి. తన వస్త్రాలు కూడా లక్ష్య పెట్టకుండా ఆయన నాట్యం ఆడుతూ ఒక సామాన్య దాసుడు కంటే తక్కువ. అది ఆమె చూస్తాం చూడు, ఆ ఫేస్ ఫీలింగ్ చూడండి, ఆ అంతరంగంలో మాటలు. అలా ఆయన అనుకున్నందుకు ఆమె జీవితకాలం మొత్తం సంతానం లేకుండా అయిపోయింది. కొంతమంది గొడ్రాళ్ళుగా మిగిలిపోవడానికి ఇట్లాంటివి కూడా కారణం ఉంటాయా అని అనిపించింది నాకు. అది కూడా ఒకటి రాసుకోవాల్సిందే. ఒకరు గొడ్రాలితనం పొందడానికి భక్తులను హీనపరిచిన పాపం కూడా ఉండి ఉండవచ్చు. భక్తులను హీనంగా ఆలోచించిన కారణం చేత కూడా, భక్తులను హీనపరిచిన కారణం చేత కూడా గొడ్రాండ్రైపోవచ్చు, సంతానవతులు కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్లో రాస్తుంది ఆ మాట. భక్తిపరుడు ఆయన. దావీదంటే సామాన్యుడు కాదు, అలాంటి వాడు దావీదు. అన్నాడు, అడిగింది, ఆగలా, ఎగాదిగా చూసి చివరికి అడిగింది. బుద్ధి లేదా? రాజువా దాసుడువా నువ్వు? రాజులు ఇంతేనా ప్రవర్తిస్తారు? రాజులు ఎలా ఉండాలి? ఆ రాజసం, ఆ టీవీ, ఆ దర్పం, ఆ హడావిడి. హలో, నువ్వు చెప్పింది కరెక్టే. అవన్నీ జనం దగ్గర, ఆయన దగ్గర కాదు. హల్లెలూయా. అవన్నీ పరిపాలనా కార్యక్రమం జరిగేటప్పుడు, ఆ రాజుగా సింహాసనం ఎక్కినప్పుడు ఆ వ్యవహారం అంతా, ఆ తంతంతా. పెద్ద ఆఫీసరు అయి ఉండి సిగ్గు లేకుండా భజన చేస్తున్నావా అని ఎవడన్నా నిన్ను అన్నాడు అనుకో, ఒరే సిగ్గు లేకుండా భజన చేసినందుకు ఎరా నేను పెద్ద ఆఫీసర్ అయిందని చెప్పు. నువ్వు సిగ్గు శరం అనే దేవుడి దగ్గర పనికిరావురా. తప్పు చేసే కాడ సిగ్గు ఉండాలి, వ్యభిచారం చేసే కాడ, దుర్మార్గం చేసే కాడ, నోరు కొట్టే కాడ, కడుపు కొట్టే కాడ, బల్ల కింద చేయి పెట్టే కాడ, అక్కడ రా సిగ్గు శరం ఉండాల్సింది, దేవుడి దగ్గర కాదు. దేవుడి దగ్గర నన్ను నేను మర్చిపోతా, నన్ను నేను మర్చిపోతా. నాకు ఆయన, నా ఉనికికి కారణం ఆయన, నాకు ఊపిరి ఊదింది ఆయన, నాలో పని చేస్తున్నటువంటి వ్యవస్థ అంతటిని ఈ రోజుకి నడిపిస్తుంది ఆయన, ఈ దేహాన్ని నాకు ఇచ్చింది ఆయన. మరి ఆయన కాకపోతే ఎవరిని మయంపరచాలి? నేను మనుషులను మయంపరచుకుంటా, మనుషులకు భజన చేసుకుంటా, మనుషులు అడుగులకు మడుగులు వచ్చుకుంటా తిరగాల నేను? నా దేవుడు రా, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. చూడండి, ప్రపంచం అంతా ఏనాటికైనా మన రూటుకు రావాల్సిందే కానీ మనం ఆ రూటుకు పోతామా? ఏనాటికైనా ప్రపంచం మొత్తం ఆయన ముందు నిలబడాల్సిందే కానీ ఆయన దగ్గర నుంచి పారిపోగలమా?
ఈరోజు నిన్ను ఎగతాళి చేసిన వాడు కూడా రేపు ఒకనాడు వచ్చి వాడు కూడా భజన చేయాల్సిందే నీతో. గుర్తుపెట్టుకో. స్తుతిలో శక్తి ఉంది. స్తుతి వలన బహుళ ప్రయోజనం ఉంది. 3 విషయాలు చెప్పాను. నంబర్ 1, దురాత్మ